Welcome to Sai Master Academy. Continuation of integration. This is I think part 5 or 6. See, we done till 68. All our VSAQ is related to second exercise. So we have more problems in second exercise. I'm going to give you some problems today. Class C. Question number 69. Integral 3x square by 1 plus x power 6 into dx. So ఇక్కడ ఉన్న ఈ 6 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్, ఈ 5 క్వశ్చన్స్ ఒకటే మోడల్, జాగ్రత్త సాల్వ్ చేసుకోవాలి. 6 మళ్ళీ డిఫరెంట్. ఓకే, ఏంటి చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో మనకి ఏముందంటే ఎక్స్ పవర్ 2 ఉంది. ఓకే, ఎక్స్ పవర్ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ పవర్ 8, ఇక్కడ ఎక్స్ పవర్ 3, ఇక్కడ ఎక్స్ పవర్ 5. సో మనకు జనరల్గా ఏంటంటే ఇంటిగ్రేషన్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తాం. ఎక్స్ పవర్ 3ని డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మనకి న్యూమరేటర్లో ఉంటే ఎక్స్ క్యూబ్ డినామినేటర్లో ఉంటే హ్యాపీగా చేసేయచ్చు. కానీ ఇక్కడ నీకు మళ్ళీ చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉందనుకో, మనం ఈ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ని టీ తీసుకుంటాం. దీన్ని డెరివేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్ వస్తుందిగా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. మనకు కావాల్సిన ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని ఇక్కడ డిటీ బై 3 రాసేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. జనరల్గా అది చేస్తాం ప్రాసెస్. అంటే ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ క్యూబ్ ఉంటుంది, అందులోనే ఎఫ్ ఉంటుంది, దాని డెరివేషన్ ఉంటుంది, అదే కదా సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ కూడా మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్లో ఉంది. ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్కడో ఎక్స్ క్యూబ్ ఉంటుంది, ఉందా? ఎక్స్ క్యూబ్ లేదు, కానీ ఉంది. ఎక్స్ పవర్ 6 ఉంది, మనకు కావాల్సింది ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 3 కావాలి. ఇక్కడ ఎక్స్ పవర్ 8 ఉంది, 9 కావాలి. 3 ఉంది, 4 కావాలి, 5 ఉంది, 6 కావాలి. కానీ డైరెక్ట్గా ఇచ్చాడా? మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్ రాసుకోవచ్చా? ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 3 2 జా. ఇప్పుడు మనకు ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి లెట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ, దెన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ క్యూబ్ కి 3x స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3x స్క్వేర్ డిఎక్స్ అంటే ఏంటి? డిటి. ఓకేనా? సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడే. మీరు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయలేదంటే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది క్లాస్. తర్వాత మీరు ఇంటర్మీడియట్లోనే కాదు బీటెక్లో కూడా నేను అంటున్నాను, మీరు ఫీల్ కావద్దు, సంకనాగిపోతారు. ముందే చెప్తున్నాను నేను. ఈ వర్డ్ వినడానికి బ్యాడ్గా ఉన్నా జరిగేది అదే. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, మన దగ్గరకు వచ్చారు కూడా పిల్లలు. సో ప్లీజ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఓకే, సో 3x స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే ఏం తీసుకున్నాం? ఈ స్క్వేర్. ఇది ఫార్ములా కదా, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏంటి ఫార్ములా? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కనబడుతుంది కదా, టీ తీసేసి ఎక్స్ రాయరాదు. ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ x ప్లస్ సి. చెప్పట్లే మీరు, వేస్ట్. tan ఇన్వర్స్ t ప్లస్ సి. tan ఇన్వర్స్ వాట్ ఈస్ t? ప్లస్ సి. ఇది ఆన్సర్. సో ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ అలాగే సాల్వ్ చేయాలి. చూడండి ఇక్కడ దీన్ని కూడా మనం ఎలా మార్చుకుంటున్నాం అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6. ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 కదా, ఇదే క్వశ్చన్. సో వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 కదా. ఇది ఎక్స్ క్యూబ్ కావాలి మనకి, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్ రాసుకోవచ్చా? నౌ లెట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 3x స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. వి నీడ్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాబట్టి విచ్ ఈజ్ డిటి బై 3. ఇది ఇక్కడ రీప్లేస్ చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే డిటి బై 3, డిటి బై 3, 1 బై 3 అవుట్ సైడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే టీ, టీ స్క్వేర్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఉంది, రూట్ ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఫార్ములా ఏంటి చెప్పాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
1/3 sin inverse of t plus c which is equal to 1/3 sin inverse of t అంటే plus c. Next question. Okay, so sorry ఇది ఇందులో రావాలి నెంబర్. సో see here next question కూడా సేమ్ మోడల్. 2x క్యూబ్ ఉంది, 2x క్యూబ్ ఉంది, డినామినేటర్ 1 + x⁴8 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ 8 ఉంది అంటే మనకు 4 కావాలి. సో రాసుకోవచ్చు 4 గా. ఇంటిగ్రల్ 2x³ dx బై 1 + x⁴² రాసుకోవచ్చా? సో నా x⁴ ఏం తీసుకోవాలి, t తీసుకోవాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 4x³ dx ఏమవుతుందంటే dt అవుతుంది. నౌ వి నీడ్ x³ dx is equal to dt by 4. దెన్ మనకి 2x³ dx కావాలి కదా సార్ అంటే ఈ 2ను బయట రాసి x³ dx బదులు ఇది రాసేసుకుందాం సరిపోతుంది. సబ్స్టిట్యూట్ చేయండి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బయట రాసాం, ఇంటిగ్రల్ x³ dx అంటే dt by 4 బయటకు వచ్చేసింది. అండ్ 1 + x⁴ అంటే t². సో 2 1 జా 2 2 జా క్యాన్సల్ విచ్ ఈజ్ 1/2 ఇంటిగ్రల్ dt by 1 + t². సో వాట్ ఈస్ ఇంటిగ్రల్ 1/1 + x² dx tan inverse x. మళ్ళీ నేను రాయట్లే విచ్ ఈస్ 1/2 tan inverse t plus c which is equal to 1/2 tan inverse t అంటే x⁴ plus c. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎస్, సో ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ x⁴8 ఉంది, x⁴18 ఉంది. x⁴18 అంటే మనకు కావాల్సింది x⁴9 కావాలి. 9 గా కన్వర్ట్ చేయొచ్చు దాన్ని, చేయొచ్చుగా. విచ్ ఈజ్ ఇంటిగ్రల్ x⁴8 dx by 1 + x⁴9². నౌ లెట్ x⁴9 is equal to t, differentiation with respect to x. 9x⁴8 dx is equal to dt. Now we need only x⁴8 dx కాబట్టి which is equal to dt by 9. సబ్స్టిట్యూట్ చేయండి which is equal to ఇంటిగ్రల్ x⁴8 dx అంటే dt by 9, dt 1/9 అవుట్ సైడ్ by 1 + t². మళ్ళీ సేమ్ ఫార్ములా 1 + t². ఇంటిగ్రల్ 1/1 + x² tan inverse x కదా, 1/9 tan inverse of t plus c which is 1/9 tan inverse of t. t అంటే x⁴9 plus c. అండర్స్టాండ్? నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ x⁴5 ఉంది, మనకి x⁴6 కావాలి కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ x⁴5 dx by 1 + x⁴6² రాసుకోవచ్చా? సో నౌ let x⁴6 is equal to t, differentiation with respect to x. x⁴6 అంటే 6, x⁴5 dx is equal to dt. we need only x⁴5 dx కాబట్టి which is equal to dt by 6. సబ్స్టిట్యూట్ చేయండి which is equal to ఇంటిగ్రల్ x⁴5 dx అంటే ఏంటి, dt by 6 by 1 + x⁴6 అంటే t². మళ్ళీ సేమ్ ఫార్ములా ఇంటిగ్రల్ 1/1 + x² tan inverse x which is 1/6 tan inverse of t plus c which is equal to 1/6 tan inverse of t అంటే x⁴6 plus c. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఎస్, వి నీడ్ సమ్ మోర్ స్పేస్, దట్స్ వై. సో ఇక్కడ ఏది టీ అనుకుంటే ఇంకోటి వస్తుంది. ఇక్కడ తెలిసింది ఇక్కడ 9 టీ అనుకుంటే 8 వస్తుంది, 4 అనుకుంటే 3 వస్తుంది, 6 అనుకుంటే 5 వస్తుంది. మరి ఇక్కడ ఏది అనుకోవాలి చెప్పండి, కెన్ యూ ట్రై? ఏది తీసుకోవాలి? నో. సో చూడండి ఇక్కడ ఇదంతా మల్టిపుల్, దీన్ని నేను ఇలా రాస్తున్నా, ఇంటిగ్రల్ e⁻x + 1/x ఇంటూ 1 - 1/x² ఇంటూ dx. జస్ట్ ఇటు అటు చేంజ్ చేశాను అంతే. ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న x + 1/x ని t అనుకోండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేయండి. x కి డెరివేషన్ ఎంత, 1/x కి డెరివేషన్ -1/x², అది ఇంటిగ్రేషన్ ఇంటూ dx is equal to dt. ఇదే కదా మనకు ఉన్నది చూడండి. ఇక సబ్స్టిట్యూట్ చేయండి which is equal to ఇంటిగ్రల్
e power t కదా, e power t, and this is nothing but what, dt. Integral e power x dx ఫార్ములా ఏంటి, e power x, so which is equal to e power t plus c, బ్రాకెట్ లో ఫార్ములా రాస్తున్నా, ఇంటిగ్రల్ e power x dx is equal to e power x plus c, which is equal to e power what is t, x plus 1 by x plus c. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, అన్నిగా విఎస్ఏక్యూస్ ఉంటాయి, ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా. సో కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ డెరివేషన్, కాస్ ఎక్స్ డెరివేషన్ సైన్ ఎక్స్, కానీ సైన్ ఎక్స్ తీసుకుంటే కాస్ క్యూబ్ రాదు, కానీ కాస్ ఎక్స్ తీసుకుంటే సైన్ ఎక్స్ వస్తుంది. సో లెట్ వాట్ cos x is equal to t, differentiation with respect to x, cos x అంటే minus sin x dx is equal to dt, but we need only sin x కాబట్టి sin x dx is equal to minus dt. సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ cos x అంటే t తీసుకున్నాం పవర్ 3, sin x dx అంటే ఏమొచ్చింది, మైనస్ dt. దిస్ ఈజ్ x పవర్ n ఫార్ములా కదా. వాట్ ఈజ్ x పవర్ n dx, x power n plus 1 by n plus 1 plus c, n అంటే 3 కదా, which is minus t power 4 by 4 plus c, which is equal to minus t అంటే ఏంటి మళ్ళీ cos x power 4 by 4 plus c. నెక్స్ట్ ఇక్కడ చూడండి, sin power 4 by cos power 6 ఉంది ఇక్కడ, sin power 4 by cos power 6 ఉంటే ఎలా సార్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇంటిగ్రల్ sin power 4x by cos power 6x dx, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, అండ్ చాలా ఈజీ క్వశ్చన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఐ కెన్ రైట్ వాట్ sin power 4x by cos power 4x into cos square x into dx రాయచ్చా. 6ని 4 2 సపరేట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ పార్ట్ వరకు tan power 4 అవుతుంది చూడండి, sin by cos, so which is equal to integral tan power 4x and 1 by cos square x will be secant square x కదా, ట్రిగ్నామెట్రీ అదే కదా, 1 by cos అంటే secant square. ఇప్పుడు let tan x t, డిఫరెన్షియేషన్ చేయండి, tan x డిఫరెన్షియేషన్ ఎంత, secant square x dx is equal to dt, గో secant square x ఉంది, గో tan x ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి, which is integral t power 4 dt, which is t power 5 by 5 plus c, which is equal to what is t, tan power 5x by 5 plus c. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ కదరా, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇక్కడ చూసామో మనం, tan ఇగో అదే కదా, ఆన్ చేసావా. సో సేమ్ క్వశ్చన్ చూడు, tan power 4x secant square x, ఇగో tan power 4x secant square x, అంటే అది సాల్వ్ చేయొచ్చు కదా మీరు, సేమ్ ఇది అది ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ secant square x dx by 1 plus tan x cube. మీకు డిఫరెన్షియేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఒక ఫంక్షన్ చూడగానే దేని డెరివేషన్ చేసి ఇంకోటి వస్తుంది తెలియకపోతే చేయలేము కదా. ఇక్కడ tan ఉంది, secant square ఉంది, tan చేస్తే secant square వస్తుంది, secant square చేస్తే tan power 4 రాదు, ఐడియా ఉండాలి. ఇక్కడ ఉంది secant square x ఉంది, tan x ఉంది, tan చేస్తే secant square వస్తుంది, secant square x is tan రాదు. సో దట్స్ వై ఇక్కడ ఏం చేయాలి మనం అంటే, లెట్ 1 plus tan x is equal to t తీసుకోండి. 1 తో ఎందుకు తీసుకోవాలి సార్ అంటే 1 0 అయిపోతుంది, డెరివేషన్ చేస్తే ఈజీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, 1 కి 0, tan x కి ఏంటి secant square x dx is equal to dt, సబ్స్టిట్యూట్ చేయండి, which is equal to integral secant square x dx అంటే dt by this is t power 3. దీని ఇప్పుడు న్యూమరేటర్ తీసుకెళ్ళండి, ఇంటిగ్రల్ t power minus 3 dt, మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎక్స్పోనెంట్ ఫార్ములానే కదా, ఎక్స్పోనెంట్ ఫార్ములా ఏంటి, n plus 1 by n plus 1 plus c, which is equal to t power minus 2 by minus 2 plus c, which is equal to t power minus 2 ని కిందికి తెచ్చేయండి, మైనస్ ని పైకి రాయండి, minus 1 by 2 t square plus c. ఎనీ డౌట్, ఇది కిందికి వచ్చేసింది, which is equal to minus 1 by what is 2, t అంటే ఏంటి 1 plus tan x whole square plus c is the answer. అర్థమైందా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, cos x by 1 plus sin x, we know sin x derivation cos x derivation sin x. సో cos x తీసుకుంటే 1 plus sin x వస్తుందా, 1 plus sin x తీసుకుంటే cos x వస్తుందా, వస్తుంది, ఎందుకంటే 1 plus sin x అంటే sin x డెరివేషన్ cos x కదా, 1 కి ఎట్లాగో 0, ఇక్కడ రాలేదు 1 plus tan x secant square x, ఇక్కడ tan x డెరివేషన్ secant square x, 1 plus tan x డెరివేషన్ secant square x, ఎందుకంటే 1 కి 0 కాబట్టి కాన్స్టెంట్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు మనకి,
కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, లెట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 1 కి 0 సైన్ ఎక్స్ కి cos x dx is equal to dt. Substitute here in the question, integral cos x dx అంటే dt కదా, by this is t square కదా, అంతేనా, dt by t square. So integral 1 by x square dx ఫార్ములా ఏంటి, డైరెక్ట్ గా minus 1 by x plus c, that is minus 1 by t plus c ఫార్ములా కూడా మీకు ఇచ్చాను నేను. minus 1 by what is t, 1 plus sin x plus c. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ క్వశ్చన్, క్యూబ్ రూట్ sin x ఇంటూ cos x. sin x డెరివేషన్ cos x, కానీ cos x డెరివేషన్ అయితే రూట్ తో పాటు రాదు మనకి, కాబట్టి sin x t తీసుకోవాలా cos x t తీసుకోవాలా, cos x t తీసుకుందాం అనుకుందాం రా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంత చెప్పిన బుర్ర పని చేయట్లేదు చూడు, cos x t అనుకో, దాని డెరివేషన్ ఏంటి, మైనస్ sin x dx ఇజ్ ఈక్వల్ టు dt. ఓకే, మైనస్ కూడా తీసేయచ్చు, sin x dx ఇజ్ ఈక్వల్ టు మైనస్ dt. cos x ఏమనుకున్నావు నువ్వు, t అనుకున్నావు, మరి sin x dx ఇదిరా, సైన్ వన్ ఇండివిజువల్ గా లేదు, నా క్యూబ్ రూట్ ఉన్నది, అవుతుందా. కొంచెము ఇదేదో ఈజీ కాదు, బట్ అర్థమైతే ఇంతకంటే ఈజీ లేదు, అర్థమైందా. ఏది టీ తీసుకోవాలో తెలిసినోడే గ్రేట్ అని ఫస్ట్ పనిలేక చెప్పలే నేను, ఏది తీసుకొని టీ అనుకోవాలి అది తెలవాలంటే దాని డెరివేషన్ కూడా ముందే కనిపెట్టి ఉండాలి. మనం ఇక్కడ ఏం చేసామంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఎందుకు టీ తీసుకున్నాం అంటే దీన్ని డెరివేషన్ చేసి ఇది వస్తుందని మనకు తెలుసు. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఎందుకు టీ తీసుకున్నాం అంటే దీని డెరివేషన్ ఇక్కడ ఉంది మనకు తెలుసు. దీని డెరివేషన్ ఇక్కడ సీకెండ్ స్క్వేర్ లేకుండా మనం అది ఎందుకు టీ తీసుకుంటాం, తీసుకోం, ఇంకోటి వెతుకుతాం. సో ఇక్కడ ఎందుకు cos x t తీసుకున్నాం అంటే cos x డెరివేషన్ sin x dx ఉంది మనకు తెలుసు. ఇక్కడ కూడా ఏది టీ తీసుకుంటే ఇంకోటి ఉంది పక్కన, దాని డెరివేషన్ ఏంటో తెలియాలి మనకి. సో sin x t తీసుకోవాలి ఇక్కడ, లెట్ వాట్ sin x is equal to t, sin x t. So what is the derivation of sin x? Sin x derivation, sin x is equal to t, differentiation with respect to x, which is cos x dx is equal to dt. Substitute చేయండి, ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ sin x అంటే t, cos x dx అంటే dt. క్యూబ్ రూట్ అంటే ఏంటిది అసలు, t పవర్ 1/3 కదా, మళ్ళీ x పవర్ n ఫార్ములా. వాట్ ఈస్ x పవర్ n ఫార్ములా, x power n plus 1 by n plus 1 plus c, which is equal to t power 1/3 plus 1 by 1/3 plus 1 plus c, which is equal to t power 1/3 plus 1 అంటే 4/3 by 4/3 plus c, which is equal to t అంటే ఎంత, sin x. So sin x whole power 4/3 by 4/3 అంటే 3 will be the multiple plus c is the answer. అర్థమవుతుందా, 3 న్యూమరేటర్కి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏది టీ తీసుకోవాలి ఇప్పుడు చెప్పండి రా కనీసం, విచ్ హ్యావ్ టు టేక్ ఎస్ టీ, కరెక్ట్ చెప్పాలరా, మీరు చేసి చెప్పాలి, ఉట్టి గుడ్డిగా చెప్పొద్దు, అందుకే చెప్తున్నా నేను, మీరు చేసి చెప్పాలి. sin x టీ తీసుకోవాలా. నెక్స్ట్ ఇంకా తప్ప రైట్ అని తర్వాత చెప్తా నేను, ఇంకా ఉన్నారు కదా ఇంకిద్దరు ముగ్గురు. sin x నువ్వురా, వాళ్ళు అన్నారని నువ్వు అంటున్నావా, కాదు కదా పక్కన, ఎస్ sin x ఈస్ కరెక్ట్. ఎందుకు సార్, యా sin x is equal to t తీసుకున్నాం అనుకో, డిఫరెన్షియేషన్ చేస్తే sin x డిఫరెన్షియేషన్ ఎంత, cos x dx which is equal to dt. సబ్స్టిట్యూట్ చేస్తే which is equal to integral root over sin x into t, and this is what dt, integral root x dx. రూట్ అంటే ఏంటిరా, పవర్ 1/2. సో 1/2 అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా కదా, సో x పవర్ n plus 1 కదా, t పవర్ 1/2 plus 1/2 plus 1 plus c, which is equal to t power by 3/2 plus c, which is equal to 2 పైకి వెళ్ళిపోతే 2/3, t అంటే ఏంటి, whole power 3/2 plus c is the answer. అర్థమైందా. నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్, యా. సో సీ హియర్, ఇంటిగ్రల్ సీకెంట్ ఆఫ్ tan x secant square x, ఏది t తీసుకోవాలి చెప్పండి, secant square x t తీసుకుంటామా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డెరివేషన్ ఏమన్నా సీకెంట్ tan x వస్తుందా రా, ఎడొస్తుందిరా, సీకెంట్ హాఫ్ ఇది కాంపోజిట్, రెండు సపరేట్ కాదు, ఇది టీ తీసుకుంటే ఇది వస్తుందా, రాదు.
ఇక్కడ నువ్వు ఓన్లీ సీకెండ్ తీసుకోరాదు, ఓన్లీ tan తీసుకోరాదు, మొత్తం ఒకటే. సెకండ్ స్క్వేర్ ని తీసుకుంటే ఇది రాదు. ఇగో బ్రాకెట్ లో ఉన్న అరే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కనబడితే వెంటనే tan t తీసుకోవాలరా నాయన. ఇప్పటిదాకా మనం చేసిన క్వశ్చన్స్ అన్నీ అదే కదరా. చూడు tan x డెరివేషన్ ఏంటి, ఇంకెక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చే కదా tan x డెరివేషన్ ఏంటి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉందంటే tan ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఏం వెతుకుతున్నావు మళ్ళా, ఇగో tan ఇక్కడ ఉంది, దీన్ని టీ అనుకోవాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. tan x డెరివేషన్ ఎంత, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు dt. సబ్స్టిట్యూట్ ఇంటిగ్రల్ సీకెంట్ టీ అండ్ dt, ఇది మొత్తం dt. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా మీకు ఇచ్చా, చెప్పండి ఏంటో ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్. చెప్పు, log mod secant x plus tan x plus c. Integral secant x dx is equal to log mod secant x plus tan x plus c. ఇది ఫార్ములా. సో ఇంటిగ్రల్ secant t అంటే కూడా అదే కదా ఫార్ములా, log mod secant t plus tan t plus c. What is t? Secant of tan x, tan of tan x plus c. ఓకేనా. నెక్స్ట్ tan పవర్ 4 secant స్క్వేర్, ఇది ఆల్రెడీ చెప్పినా మీరు. tan x ని t అనుకోవాలి, secant స్క్వేర్ x dx dt అయిపోతుంది. tan x is equal to t, డిఫరెన్షియేషన్ చేసేస్తే secant స్క్వేర్ x dx is equal to dt, సబ్స్టిట్యూట్ చేస్తే which is equal to integral t పవర్ 4 dt which is equal to t పవర్ 5/5 plus c which is equal to t అంటే tan కాబట్టి tan x పవర్ 5/5 plus c. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొసెకండ్ స్క్వేర్ ఉంది, కాట్ ఉంది, రిలేషన్ క్లియర్. మీకు ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ వచ్చో అప్పుడు చెప్పొచ్చు, సార్ కాట్ ఎక్స్ డెరివేషన్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ చెప్పొచ్చు ఈజీగా. సో లెట్ cot x is equal to t, differentiation with respect to x. cot x అంటే minus cosecant square x dx is equal to dt, but we need only cosecant square x మాత్రమే, that is equal to minus dt. so which is equal to integral root t, ఇది t కదా, and cosecant square x dx అంటే minus dt. what is integral root x? విన్నాక చేసాం. సో ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ అంటే ఏంటిది, 2/3 t పవర్ 3/2. ఓకే, లేదు అంటే మళ్ళీ ఏ ఫార్ములా వాడాలి, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వాడాలి. ఇంటిగ్రల్ t పవర్ 1/2 dt విచ్ ఇస్ ఎక్స్ పవర్ ఎన్ కాబట్టి మైనస్ t పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 అంటే 3/2 కదా, అంతేనా. మైనస్ 2/3 t పవర్ 3/2 ప్లస్ c విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2/3. వాట్ ఈస్ t? cot x హోల్ పవర్ 3/2 ప్లస్ సి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే ఇది టీ తీసుకోవాలి, అది తీసుకుంటారా. బట్ ఇక్కడ ఏమేమి మనకి, లెట్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ, ఇదంతా టీ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సైన్ కాసం ఉంటే తీసుకోవద్దు, ఓన్లీ ఇది ఒకటి తీసుకోవాలి. కాన్స్టెంట్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ చేసేద్దాం, ఏకి 0, బి అంతే ఉంటది, కాట్ ఎక్స్ కి వాట్ మైనస్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఓకేనా. బట్ మనకు కావాల్సింది ఓన్లీ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ కదరా. సో కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డిటి బై బి. ఈ బి అటు వెళ్ళిపోయింది, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ డిటి బై బి, బయట రాశా, బై దిస్ ఇస్ టీ పవర్ 5. టీ పవర్ 5 పైకి తీసుకెళ్ళండి, మైనస్ 1/b ఇంటూ ఇంటిగ్రల్ టీ పవర్ -5 dt. -5 అంటే మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానే కదా, విచ్ ఈస్ మైనస్ 1/b టీ పవర్ -5 ప్లస్ 1/-5 ప్లస్ 1 n ప్లస్ 1/n ప్లస్ 1 కదరా. సో విచ్ ఈస్ మైనస్ 1/b ఇంటూ టీ పవర్ -4/-4 ప్లస్ c విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/b ఇంటూ ఈ మైనస్ పైనకి వెళ్తే -1/4 అంతే ఉంది, ఇది డినామినేటర్కి వచ్చేస్తే టీ పవర్ +4 ప్లస్ c. ఓకేనా, విచ్ ఈస్ మైనస్ 1/b ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ప్లస్ 1/b ఇంటూ, సో 1/b ఇంటూ 4 ఇంటూ టీ అంటే ఏంటి,
4b into a plus b cot x whole power 4 plus c is the answer. Understand? Next question. Integral e power x 1 plus x by cos square x e power x. This is also very important question. Okay. ఇక్కడ ఏం చేయాలంటే x e power x ని t తీసుకోవాలి, డిఫరెన్షియేషన్ చేయండి. ఇది రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి కాబట్టి యూవి ఫార్ములా అప్లై చేయాలి. యూవి ఫార్ములా ఏంటి? uv dash plus vu dash u x v dash e power x derivation e power x plus v e power x u dash x derivation 1 into dx and which is equal to dt, t కి derivation dt. ఈ రెండిట్లో e power x కామన్ తీయండి, ఇక్కడ ఒక x మిగిలిపోయింది ప్లస్ ఇక్కడ ఒక 1 మిగిలిపోయింది, dx is equal to dt. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటిగ్రల్ e power x into 1 plus x dx అంతా ఇక్కడ ఉంది dt by this is cos square t. cos square ని పైకి తీసుకెళ్ళండి, secant square అవుతుంది, ఇంటిగ్రల్ secant square t dt. వాట్ ఈస్ ఇంటిగ్రల్ secant square x? tan x plus c. so which is equal to tan of x e power x plus c is the answer. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సి ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 ని డెరివేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది, ఎక్స్ క్యూబ్ చేస్తే ఎక్స్ పవర్ 4 వస్తుంది, ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ని డెరివేషన్ చేస్తే 2x వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ని డెరివేషన్ చేస్తే రూట్ ఎక్స్ ని డెరివేషన్ చేసినా మళ్ళీ రూట్ ఎక్స్ వస్తుంది. ఈ ఒక మోడల్ అన్నమాట. ఫస్ట్ ఒకసారి ఇది చేద్దాం చూడు, ఒకసారి ఇది చూడండి. let x power 4 is equal to t, differentiation with respect to x, this is 4x cube dx is equal to dt. now we need only x cube dx is equal to dt by 4. okay, substitute చేస్తే which is integral sin x power 4 ని ఏమనుకున్నాం? t అనుకున్నాం. ఓకేనా? sin t dx అంటే ఏంటి? dt by 4 కదా, dt by 4 which is equal to 1 by 4. integral sin x అంటే ఏంటి? minus cos t plus c which is equal to minus cos t by 4 plus c which is equal to minus cos t అంటే x power 4 plus c by 4. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ని డెరివేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ తీసుకోండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ ఎంత? 2x dx is equal to dt. now ఇంటిగ్రల్ 2x dx ఉంది, e పవర్ x స్క్వేర్ కూడా ఉంది సపరేట్ గా. సో e పవర్ t అవుతుంది, ఇది dt అవుతుంది. ఇంటిగ్రల్ e పవర్ x ఫార్ములా ఏంటి? e పవర్ x. సో ఇంటిగ్రల్ e పవర్ t కూడా ఏంటి? e పవర్ t ప్లస్ c విచ్ ఇస్ ఈక్వల్ టు e పవర్ t అంటే ఏంటి? ప్లస్ c. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఎక్కడైనా ఏ క్వశ్చన్ లోనైనా ఈ పవర్ ఎక్స్ 2 సార్లు వచ్చింది అనుకోండి, ఈ పవర్ ఎక్స్ ని టీ తీసుకోవాలి, లాగ్ ఎక్స్ టీ తీసుకోవాలి, రూట్ ఎక్స్ టీ తీసుకోవాలి, ఏ పవర్ ఎక్స్ టీ తీసుకోవాలి. 4 గుర్తుంచుకోండి, రూట్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, లాగ్ ఆఫ్ ఎక్స్ అని ఉండొచ్చు, సంథింగ్ లాగ్ ఆఫ్ ఏదున్నా, ఈ పవర్ సంథింగ్ ఏదున్నా. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కాబట్టి దీన్ని టీ తీసుకుందాం మనం. ఓకే, లెట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. let e power x is equal to t, differentiation with respect to x, e power x ki e power x dx is equal to dt. now ikkada substitute cheyandi, integral sin e power x ante t, e power x dx ante dt. so integral sin t ante minus cos t plus c. what is t? yeah, e power x plus c is the answer. next ikkada kuda ante e power x ni t తీసుకోండి, e power x is equal to t, differentiation cheyandi malli e power x ki e power x dx is equal to dt. now substitute which is equal to integral cos t and e power x dx ante dt. integral cot x formula enti? log mod sin x sin t plus c which is equal to log mod sin t ante e power x plus c. next ikkadiki vachesandi 1 minus sin x by 1 plus sin x. this is trigonometry direct formula. enta formula
1 minus tan theta by 1 plus tan theta is equal to tan of 45 minus theta. ఇది ఫార్ములా. సో which is equal to integral tan of 45 minus x ఇక్కడ. ఓకేనా? What is integral tan x? Log mod secant x. So which is log mod secant of 45 minus x plus c by x కోఎఫిషియంట్ ఏముంది? -1 ఉంది. ఒకవేళ ప్లస్ ఉంటే అవసరం లేదు కాబట్టి బై -1. సో విచ్ ఈస్ మైనస్ log mod secant of 45 minus x plus c is the answer. నెక్స్ట్ క్వశ్చన్ రూట్ ఎక్స్ ఐ సైడ్ రూట్ ఎక్స్ ఉంటే రూట్ ఎక్స్ ని టీ తీసుకోవాలి. సో ఈ రూట్ ఎక్స్ ని టీ తీసుకుంటున్నా. లెట్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. రూట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి. బట్ మనకు ఓన్లీ 1/రూట్ ఎక్స్ కావాలి, 2 అవసరం లేదు కాబట్టి 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 డిటి. 2 అడిగితే మల్టిపుల్ అవుతుంది కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ అంటే టీ డిఎక్స్ 1/రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే dt into 2 బయటకు వచ్చేసింది. వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ టీ సైన్ టీ 2 sin t d plus c. So what is t? 2 sin of root x plus c. Understand? Okay na? So we'll continue with more problems in next video, and we have I think more problems. Exponential integration ఉంది, లాగారిథం ఇంటిగ్రేషన్ ఉంది, ఆ తర్వాత కొన్ని ట్రిగ్నామెట్రీ యూజ్ చేసి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎలా తీసుకోవాలి, ఇంకా కొన్ని ఒక 50% అయిపోయినాయి మనకు వెరీ షార్ట్స్. ఇంకొక 50 లేదా 40% ఉన్నాయి. ఓకేనా? దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ సెకండ్ ఎక్సర్సైజ్ అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ లో కొన్ని క్వశ్చన్స్. రైట్, థ్యాంక్ యూ. షేర్ టు మాక్సిమం.